హాయ్ అండి. వెల్కమ్ టు జక్కంపొడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి కారం. హాస్టల్లో ఉండే పిల్లలు భోంచేయకోకుండా బాగా ఇబ్బంది పడుతున్నారా? పనికెళ్ళే వారికి నోటికి కమ్మకమ్మగా కారం కారంగా తినాలనిపిస్తుందా? అయితే ఈ కొబ్బరి కారాన్ని ట్రై చేయండి. ముందుగా కొబ్బరికాయన్ని ఇలా తుడిచేసి ఒక గంట సేపు ఆరబెట్టిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో సగం వరకు ముక్కలు వేసుకొని ఇలా పౌడర్ లాగా చేసేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్లో మిగిలిన కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారప్పొడి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసి మిక్సీ పట్టేయండి. మరీ ఎక్కువ మెత్తగా పట్టొద్దండి, బరకగా పట్టుకుంటే సరిపోతుంది. మన కారప్పొడి అనేది బరకగా ఉంటేనే కదా బాగుండేది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ కారప్పొడిని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పౌడర్లో వేసేసి బాగా కలిపేసుకున్న తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఆయిల్, ఇందులో దంచుకున్న వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర వచ్చి ఒక 2 టీ స్పూన్లు వేసుకొని బాగా కలిపేయండి. ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ కారప్పొడిని కూడా ఇందులో వేసేసి బాగా ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నారంటే మనకి కొబ్బరి కారప్పొడి అనేది రెడీ అయిపోయింది. హాస్టల్కి వెళ్ళే పిల్లలకైనా, పనికి వెళ్ళే వారికైనా, లంచ్ బాక్స్కైనా ఈ కొబ్బరి కారప్పొడి అనేది చేసి పెట్టారంటే ప్లేట్లో ఉన్న రైస్ మొత్తం ఖాళీ చేసేయాల్సింది. అంత రుచిగా ఉంటుంది. ఇది స్టోర్ చేసుకోవాలి అంటే ఒక గాజు సీసాలో ఇలా స్టోర్ చేసుకున్నారంటే నెలల తరబడి మనకి నిల్వ ఉంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.